వాన నీరు మనిషితో ఇలా ఇలా చెప్పింది. నేను గంగలో కలిస్తే పవిత్ర జలం, డ్రైనేజీలో కలిస్తే మురికి నీరు, భూమిలో ఇంకితే తాగునీరుగా తిరిగొస్తా. నీకు కూడా ఇదే వర్తిస్తుంది. నువ్వు కలిసున్న వ్యక్తులను బట్టే నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తుంది సమాజం. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి స్నానాలు చేశాను. స్నానాలు చేయించి రెడీ చేశానండి. తర్వాత ఇక్కడ నేను మొక్కజొన్న కండెలను అయితే ఉడికిస్తున్నానండి. స్వీట్ కార్న్ అంటాం కదా అవి. ఇక్కడైతే ఇవి కొంచెం ఉప్పు వేసి ఉడికించేసాను. తర్వాత ఇదిగో ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక మా పాప అయితే కొంచెం నాకు ఉప్పు, కారం, నిమ్మపండు కావాలి మమ్మీ అని అయితే అడిగిందనమాట. ఇక అందుకని నాకు కూడా ఇలా తింటే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా ఒక ప్లేట్లో కొద్దిగా ఉప్పు అలాగే కారం వేసి ఒక నిమ్మపండుకైతే అది అద్దేసి ఇంకా వీటికైతే పోస్తున్నానండి. ఇలా చుట్టూ రుద్దుతున్నాను అనమాట. ఇప్పుడే తీసాను కదా, వేడిగా ఉన్నాయి, చెయ్యి అయితే కాలుతుంది. వేడిగా ఉన్నప్పుడు రాస్తేనే మనకి బాగా పట్టుకుంటుంది కదా, వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా ఈ స్వీట్ కార్న్. ఇక అందుకని నేను అలానే కొంచెం ఇబ్బంది పడుతూ అన్నిటికీ ఇలా రుద్దేస్తూ ఉన్నాను. మా బుడ్డోడు నీకు వద్దు అంటే, లేదు మమ్మీ నాకు కూడా కావాలి, ఉప్పు, కారం నాకు కూడా కావాలి, నేను కూడా తింటానని అయితే అన్నాడు. సరే అని ఇదిగో ఈ నాలుగిటికైతే నేను ఉప్పు, కారం అయితే రుద్దేశానండి నిమ్మపండుతోటి. ఇంకైతే కూర్చొని పిల్లలతోటి నేను కూడా తినేస్తున్నాను అనమాట. నిజానికి పిల్లలతో పాటు ప్రతిదీ నేను కూడా తింటానండి. స్నాక్స్ ఏదైనా సరే, బిస్కెట్స్, స్నాక్స్, చాక్లెట్స్ ఏవైనా సరే అండి, ప్రతిదీ మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్టు అనమాట నాతో. అన్నీ నేను పిల్లలతో పాటు తింటూ ఉంటానండి. మా వారు ఒకవేళ ఏమన్నా తెచ్చినా కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ ముగ్గురికి తీసుకొస్తారనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరికి తెస్తే వాళ్ళది నేను తింటానని భయము. అందుకే ఏదైనా ముగ్గురికి తీసుకొస్తూ ఉంటారు. నేను కూడా పిల్లలతో పాటు కలిసి తింటూ ఉంటానండి. తిండి విషయంలో మనమైతే అస్సలు ఆగమనమాట. పిల్లలకి ఏది పెడితే అది తింటూ ఉంటాను. ఇంకా మా పిల్లలైతే వాళ్ళు సగం సగం తినేసి మిగతా సగం నాకు ఇస్తూ ఉంటారండి. ఇలా కూడా చేస్తూ ఉంటారనమాట. ఇంకేంటి వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా నేనే తినేస్తూ ఉంటాను, వాళ్ళు వదిలిపెట్టినవి కూడా. నిజానికి చెప్తూ ఉంటాను కదా, మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు లావొస్తామో తెలుసా? పిల్లలు వాళ్ళకి సగం పెట్టి మనం సగం తింటాం కదా, అందుకే లావొస్తూ ఉంటాము. అవునా కదా చెప్పండి? నేనైతే అంతే చేస్తూ ఉంటాననమాట. మా పిల్లలు ఏదన్నా తిని సగం వదిలేస్తారండి ఏదన్నా ఇచ్చినప్పుడు. ఇక అది అట్లనే ఉంచితే వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంక అది నేనే తినేస్తాను. అలా వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదనమాట. అందుకే తినేస్తూ ఉంటాను. పిల్లలు వేస్ట్ చేసే అంత ఇయ్యటం ఎందుకు, సరిపడా ఇవ్వచ్చు కదా అని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయండి కొంతమందికి. పిల్లలు ఎప్పుడైనా సరే మనం ఎంత ఇచ్చినా కానీ అందులో కొంతైనా వదిలిపెడుతూనే ఉంటారండి. మనం ఇచ్చింది పూర్తిగా చాలా తక్కువ మంది పిల్లలే తింటూ ఉంటారు. చాలామంది మనం ఎంత ఇచ్చినా సరే దాంట్లో సగం తిని సగం వదిలిపెడుతూ ఉంటారండి. తక్కువలో తక్కువ కొంచెం ఇచ్చినా సరే దాంట్లో ఇంకా కొంచెమైనా వదిలిపెడుతూనే ఉంటారు. పిల్లలు అన్నాక వదిలిపెట్టడం వాళ్ళకి అలవాటు అనమాట. అలానే చేస్తూ ఉంటారు. అందరి పిల్లలు ఇలా ఉంటారని నేను చెప్పనులేండి, మళ్ళీ ఇలా కూడా అంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటుంటారు కదా. మా పిల్లలు మాత్రం ఏదైనా సరే సగం సగం వదిలిపెట్టడం అలవాటు అనమాట. సగం తినేసి నాకు ఇస్తూ ఉంటారు. మిగిలిన సగం నేను తినేస్తానమాట. ఇది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఓకే అండి. ఇంకా నేను మొక్కజొన్న కండెలు అయితే అదే అండి స్వీట్ కార్న్ ఉడికించి తినేసామండి. పిల్లలు నేను ముగ్గురం కూర్చొని తిన్నామన్నమాట ప్రశాంతంగా. తర్వాత మా పాపనైతే ట్యూషన్‌కి పంపించేసానండి. ఇంకా మా పాప అయితే ట్యూషన్‌కి వెళ్తుంది. మా బుడ్డోడిని వెళ్ళమంటే, నేను వెళ్ళను మమ్మీ, నేను ఎందుకు వెళ్ళాలి ట్యూషన్‌కి, నేను బాగా చదువుతున్నాను కదా, అక్కే బాగా చదవదనైతే అంటున్నాడు. సర్లేరా బాబు, నువ్వు బాగానే చెప్తున్నావులే అని అయితే అన్నాననమాట. ట్యూషన్‌లో కూర్చోబెడదామంటే అబ్బా మామూలుగా ఏడవట్లేదండి, గట్టిగా పెద్దగా ఏడుస్తున్నాడు అనమాట. ఇక వీడిని ఇప్పుడే ఎందుకులే ఇంత బాధ పెట్టడం, ఖచ్చితంగా రాసుకుంటున్నాడు, చెప్పింది వింటున్నాడు కదా అని ఇంక నేనే వాడికి ఇంటి దగ్గరే హోంవర్క్ రాయించేసి చెప్తూ ఉంటాను. ఇంకా మా పాపని మాత్రం ట్యూషన్కి అయితే పంపించేస్తున్నానండి.
ఇక మా పాప ట్యూషన్‌కెళ్ళింది. మా బుడ్డోడైతే ఇంకా హోంవర్క్ రాయించడం అయిపోయిన తర్వాత టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. ఇంక ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి, బట్టలు మడతేసి ఇక వంట పనైతే స్టార్ట్ చేశానండి. ఈరోజైతే నేను బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నాను నైటు. ఇంగా మొన్న తెచ్చిన బీట్రూట్ అయితే మొన్న ఒకసారి చేశానండి. హాఫ్ కిలో తెచ్చాను. ఇది రెండోసారి అనమాట హాఫ్ కిలో బీట్రూట్ 2 సార్లు చేశానండి. బీట్రూట్ మనం 2, 3 గడ్డలు తురుము పెట్టినా గానీ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా! కొంచెం ఈ నైట్‌కి సరిపోతుందిలే అని ఇక్కడైతే ఇంకా బీట్రూట్ కర్రీ అలాగే రైస్ అయితే పెట్టేశాను. ఇక కొంతసేపటికి మా పాప అయితే ట్యూషన్ నుంచి వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత మమ్మీ నాకు ఆలు పరోటా కావాలని మమ్మీ అని ఒకటే గోల గోల అనమాట. సర్లే ఆలు పరోటా అడుగుతుంది కదా తింటదేమోనని నాకు ఎప్పుడూ చేయలేదనమాట. చాలా తక్కువ నేను ఆలు పరోటా చేయటము. ఒకసారి ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను. గోధుమ పిండి అయితే కలిపి పెట్టేశానండి. ఇక్కడైతే బంగాళదుంపలు కూడా ఉడికించేశాను. కానీ నాకు డౌట్ అనమాట కుదురుతుందా లేదా అని. ఒకసారి మా వారిని అయితే అడిగానండి. మా వారైతే చెప్పారనమాట. చాలా సింపుల్‌గా చెప్పేశారు. వంట ఏంటంటే చెప్పడం చాలా సింపుల్‌గా ఉంటది. చేస్తేనే తెలుస్తదనమాట అందులో ఉండే కష్టము. ఈరోజు నాకు ఆలు పరోటా చేయటం రాక నా తిప్పలు మామూలుగా లేవండి. నేను ఎప్పుడు చేసినా కరెక్ట్‌గానే కుదురుతుందండి. కాకపోతే ఏంటి ఈరోజు ఆలు పరోటా విషయంలోనే అనమాట కొంచెం కంగారుగా, ఇబ్బందిగా అనిపించింది. నేను చూడండి అసలు ఎలా చేశానో. ఫస్ట్ అయితే ఇదిగో ఇక్కడ ఆలు మొత్తం ఉడికించుకున్నాను కదా! ఉప్పు, పసుపేసి వీటిపై నుండి పొట్టంతా తీసేసి ఒక ప్లేట్‌లోకేసి మెత్తగా నలిపేశాను. మెత్తగా నలిపేసిన తర్వాత ఒక ఉల్లిపాయి, కొత్తిమీర అయితే కట్ చేసేసానండి. అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి అయితే వేసానండి. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కారం తగ్గించుకొని మళ్ళీ మా పాప పచ్చిమిరపకాయలు వద్దందనమాట. నేను పచ్చిమిరపకాయలు తినను మమ్మీ వేయొద్దంది. అందుకని నేను వేయలేదు. ఇగో ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం కలిపేద్దాము. ఇలా అయితే కలుపుతున్నాను. నేను ఆలు పరోటా చాలా తక్కువ అండి. ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడన్నా చేయాలన్నా ఇదే భయం అనమాట. ఎలా కుదురుతుందో ఏంటో అని. ఆలు పరోటా అంటేనే కంగారుగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఇంకా మా పాప అడుగుతుంది కదా చేద్దామని చేస్తున్నాననమాట. ఎప్పుడు భయపడుతూ ఉంటే రాదండి. ఏముంది ఒకసారి చేసామనుకో కుదిరితే కుదిరింది, కుదరకపోతే లేదు. నెక్స్ట్ టైం అలా చేయాలేంటనేది మనకు తెలుస్తుంది కదా! వంటండి ఒకసారి కుదరదు, రెండోసారి కుదరకుండా ఉంటుందా? పోనీ రెండోసారి కాకపోతే మూడోసారి ఎట్లా అయినా వచ్చిందాక ట్రై చేస్తూనే ఉంటాను. రాదని ఏ వంట అలా వదిలిపెట్టననమాట. వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను. ఇదిగో ఇక్కడైతే చపాతీలాగా ఫస్ట్ రుద్దేశానండి. తర్వాత మనం ముందుగా ఆలూని కలిపి పెట్టుకున్నాం కదా! బాల్స్ లాగా అదైతే ఇందులో పెట్టేసి ఇదిగో చుట్టూ ఇలా చుట్టేసి మళ్ళీ కొంచెం పొడిపిండేసి ఇలా రుద్దేశానండి. మొత్తానికి ఇదిగో ఇలా అయితే బాగానే వచ్చేసింది పరోటా లాగానే. ఇంకొకటి ఎలా చేద్దాము ఇదిగో ఇలా చేద్దామని ట్రై చేశానండి. కొంచెం ఎల్లడుపుగా చేసి అందులో ఈ ఆలు పెట్టేసి ఆలు కలుపుకున్న బాల్స్ ఉన్నాయి కదా! ఆలు బాల్స్ అవి పెట్టేసి ఇలా అంటుంటే ఇది రావట్లేదండి. ఫస్ట్ చేసినట్టు చేయొచ్చు కదా! నీకెందుకే ఎచ్చులు? నీకసలు బుద్ధే లేదు. ఫస్ట్ బానే వచ్చింది కదా! అలా చేస్తే ఓకే కదా! మళ్ళా నీకెందుకు కొత్త ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటావని నన్ను నేనే తిట్టుకుంటూ ఇదిగో దీన్నైతే నానా తంటాలు పడి ఇలా అయితే చేసేసాను. ఇదైతే వేస్ట్ అయిపోయిందనిపించింది. తర్వాత ఇంకొకలా చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ చేసింది బానే వచ్చింది కదా! ఇంకా అలానే చేద్దాంలే అని ఇంకా పీట మీద ఉన్నదంతా ఇదిలిచ్చేసి మళ్ళీ పొడిపిండేసి చపాతీలాగా రుద్దేసి మళ్ళీ ఆలు బాల్స్ ముందు కలిపెట్టుకున్నాం కదా! అదైతే పెట్టేసి ఇలా అయితే రుద్దేస్తున్నానండి. దీన్ని నిదానంగా చిన్నగా ఆలు బయటికి రాకుండా ఇలా చేత్తోటి అనేసి ఇంకా తర్వాత చపాతీ కర్రతోటైతే రుద్దేశానండి. మొత్తానికి పర్లేదు ఆలు పరోటా వచ్చేసింది అనిపించిందనమాట. దీన్ని చూసిన వెంటనే ఈ కొంచెం అనేది బయటకు వస్తూనే ఉంటుందండి. అంటే తప్పదు కవర్ చేసుకోవాలి కదా! బయటికి రాకుండా చేయగలుగుతారేమో. నాకైతే ఇదిగో ఇలా కొంచెం బయటకు వచ్చేసిందనమాట. ఫస్ట్ చేసిన 2 తర్వాత చేసిన 2 ఓకే. కరెక్ట్‌గానే వచ్చినాయి అనిపించింది. ఇదిగో ఇది చూడండి మొత్తానికి నేను ఆలు పరోటా రుద్దేసరికి పీట దీనికి నా చేతుల నిండా పిండైతే అంటుకుందనమాట. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని వాటినైతే షింక్‌లో పెట్టేశాను. ఇక తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేశానండి. చూడండి ఆలు పరోటా ఫస్ట్‌ది బాగానే కుదిరింది. సెకండ్‌ది నా కొత్తగా ట్రై చేద్దామని నేను ఆలోచించడం వల్లే వేస్ట్ అయిపోయిందనమాట.
ఇగో ఇప్పుడైతే నేను ఆలు పరోటా అయితే కాలుస్తానండి. ఫస్ట్ ఒక సైడ్ కాల్చేసి తర్వాత ఇంకొక సైడ్ కాలుద్దాము. ఇగో నాకైతే ఇలా పైకి కూడా కనిపించకుండా చేస్తారేమో అనిపించింది. కానీ కష్టం అనిపించింది. ఇలా ఈ మాత్రం కూడా కనిపించకుండా ఎలా ఉంటుంది ఆలు పరోటా అంటే ఈ మాత్రం కనిపిస్తదిలే అని నాకు నేనే చెప్పుకున్నాననమాట. చెప్పండి ఆలు పరోటాలు ఎలా ఉంటాయి? ఇలానే ఉంటాయా? మీరు ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా? నాలా అయితే చేయర్లండి. మీరు ఇంకా నీట్‌గానే చేస్తారనుకుంటున్నాను. సరే అండి. ఇక్కడైతే చూడండి ఒక ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి మొత్తానికి. తినటానికైతే రెడీ అయిపోయిందనమాట. చూడటానికి సూపర్‌గుంది కదా! రుద్దేటప్పుడు నానా తంటాలు పడ్డాను గాని ఇదిగో ఇలా కాల్చేసిన వెంటనే హమ్మయ్య! ఆలు పరోటా చేయటం వచ్చేసింది అన్నంత హ్యాపీగా అనిపించిందనమాట. చూసారా? ఆలు పరోటా అయితే తినటానికి రెడీ అయిపోయింది. చక్కగా కాల్చేసాను కదా! టేస్ట్ కూడా సూపర్‌గా ఉందనమాట. నేను ఇంకా టేస్ట్ చేయకుండానే ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? చూస్తేనే అర్థమైపోతుంది కదా! అంత నీట్‌గా కుదిరింది. టేస్ట్ బాగుండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటదబ్బా! ఒకసారి ట్రై చేయండి. ఇలా మాత్రం ట్రై చేయకండి. మీకు వచ్చినట్టు ట్రై చేయండి. వంటలేంటంటే ఎప్పుడూ పక్కనోళ్ళని ఫాలో అవ్వటం కంటే మనకు చేతనైన పద్ధతిలో చేయటమే బెస్ట్ అనమాట. ఇదిగో నేనైతే ఈరోజు ఇలా ఆలు పరోటా అయితే చేశాను. మొత్తానికి 2 పరోటాలు అయితే కాల్చేసానండి. ఇక మా పాపకైతే ఒకటి వేసి ఇచ్చేసాననమాట. మా బుడ్డోడిని తినరా అంటే నాకొద్దు మమ్మీ నేను తిననని అయితే అన్నాడు. మా పాప అయితే కూర్చొని తింటుంది. బాగుందా మమ్మీ అంటే బాగుంది మమ్మీ సూపర్‌గా ఉంది బాగా చేసావని అయితే అంటుంది. హమ్మయ్య పోనీలే నాన్న తంటాలు పడి అలా ఇలా ఏదేదో ఒకటి చేసి మొత్తానికి మా పాపకి నచ్చినట్టే చేశానని అయితే అనిపించిందనమాట. నేను కూడా ఒక పరోటా అయితే తిన్నానండి. టేస్ట్ చూసాననమాట. సూపర్‌గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. చెప్పాను కదా! స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా చేయటానికి, తర్వాత తినటానికైతే హ్యాపీగానే ఉంది. అంటే రుద్దేటప్పుడే కొంచెం కష్టంగా అనిపించిందండి. ఆ రుద్దేటప్పుడే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం చేసుకున్నామంటే ఆలు పరోటా చక్కగా వస్తుందనైతే నాకు అర్థమైంది. సర్లే అన్నం కూర చేశాను కదా! అది తింటే మళ్ళీ ఇదెవరు తింటారు అనిపించేసి కొంచెం అన్నం కూర అయితే ఏసుకొని మా బుడ్డోడికి తినిపిస్తూ నేను కూడా తింటున్నాను. వాడైతే పరోటా తినలేదు. ఇక అన్నం తింటానన్నాడు. అందుకని ఇంక అన్నమే తినిపిచ్చేసాను. ఇంక మా పాప వచ్చేసి పరోటా తిన్నదండి. ఇంక పిల్లలు నేను తినేసాము. ఇంక మా తమ్ముడైతే ఇంకా రాలేదనమాట. వాడు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. వచ్చినాక తింటాడు. ఇంకా వాడు తిన్నాక ఈలోపు నేను ఈ గిన్నెలన్నీ సర్దుదాంలే అని సర్దేస్తున్నాను. ఇక్కడున్న గిన్నెలన్నీ ఫస్ట్ అయితే స్టాండ్‌లో పెట్టేద్దామని పెట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలైతే ప్రశాంతంగా కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు. ఇంక వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా అని ఇంకా నా పనులైతే నేను చేస్తున్నాననమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి గురువారం రోజు ఈవినింగ్ నుంచైతే నేను ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఓకే అండి. ఇక్కడైతే నేను ఇంకా ఈ స్టాండ్‌లో ఉన్న గిన్నెలన్నీ ఇదిగో ఈ స్టాండ్‌లోకైతే సర్దేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా అన్నం, కూర కూడా ఒక బాక్స్‌లో అయితే పెట్టేశానండి. ఇక మా తమ్ముడు వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది. ఇంక మళ్ళా నాకు పనులన్నీ అలాగే ఆగిపోతాయి కదా అని ఇంకా బాక్స్‌లో పెట్టేసి ఇక తోమాల్సిన గిన్నెలన్నీ షింక్‌లో అయితే పడేశానండి. షింక్‌లో వేసిన గిన్నెలన్నీ ఇప్పుడైతే తోముతున్నాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపు సలపేముండదే అంటుంటారు కదా! అలా అనమాట. ఈరోజైతే నేను సాంగ్స్ పాడుకుంటూ వింటూ పనైతే చేద్దామనుకుంటున్నాను. కాకపోతే మా పిల్లలున్నారు కదా! అబ్బా! సాంగ్స్ పెట్టండిరా బాబు అంటే అస్సలు విననే వినట్లేదు. లేదు మమ్మీ నువ్వు పని చేసుకుంటున్నావు కదా! పని చేసుకో మమ్మల్ని టీవీ చూడనివ్వు ప్రశాంతంగా అంటున్నారు. పిల్లలకి సమాధానం అయితే మనం చెప్పలేం కదా! సర్లే అని ఏదేదో నేనే ఏదన్నా సాంగ్ పాడుకుంటూ పని చేద్దామనుకుంటున్నాను. మీలో ఎంతమందికి పని చేసేటప్పుడు సాంగ్స్ పాడుకునే అలవాటు ఉంటుంది చెప్పండి? నాకైతే చాలా అనమాట. ఫస్ట్ నుంచి కూడా అలవాటు. నేను ఏదైనా పని చేసుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ సరదాగా పనులన్నీ చేస్తూ ఉంటాననమాట. అంటే ఒకటే అనుకుంటానండి. మనకేమైంది వినేవాళ్ళు కదా ఇబ్బంది పడాల్సింది. ఇప్పుడైతే ఇంట్లో ఎవరు లేరులెండి విని ఇబ్బంది పడాలంటే. మా వారు ఉంటే మాత్రం హెడ్‌ఫోన్స్ పెట్టేసుకుంటారనమాట. నేను ఏదైనా సాంగ్ పాడుతుంటే అంతలా భయపడిపోతూ ఉంటారు. అంటే నేను ప్రాక్టీస్ ఏం చేయట్లేదు కదా! ప్రాక్టీస్ చేస్తే నేను కూడా చక్కగా పాడగలను. ఏమంటారు? అవునా కదా! నిజానికి ప్రాక్టీస్ చేయకుండా చక్కగా పాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా! మనకంత టాలెంట్ లేదులెండి. అందరికీ అన్ని టాలెంట్లు ఉండవు కదా! నాకే టాలెంట్ ఉందంటారు? ఇన్ని రోజులు బట్టి వీడియోలు చూస్తూ ఉన్నారు కదా! మీరు చెప్పండబ్బా నాకేదన్నా కొంచెమన్నా ఏదన్నా టాలెంట్ ఉందా లేదా? అన్నీ నేర్చుకొని వదిలేస్తూ దేనికి పనికి రాకుండా ఉంటున్నానా? చెప్పండి. సర్లే గానీ
అయితే అనుకోకండి, ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుందబ్బా! కాకపోతే అది మనం బయటికి తీసుకొని రాలేము. అది మనం గుర్తించలేము. అది గుర్తించిన నాడే మనకంటూ ఏదో ఒక చిన్న రేంజ్ అనేది ఉంటూ ఉంటుంది. ఏమంటారు? ఓకేలెండి. ఏదేదో మాట్లాడుతుంది స్వప్న ఏంటనుకుంటున్నారా? ఏదో సరదాగా చెప్తున్నానండి. ఇంతకీ మీకేమంటే ఇంట్రెస్ట్ చెప్పండి? నాకు మాత్రం తినటం, పడుకోవటం, టీవీ చూడటం ఇలాంటివే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏంటి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చేసేవే కదా! నేనొక్కదాన్నే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ అని చెప్పటం ఏంటి అనుకుంటున్నారా? అంతే. అంతకు మించి నేనేం జేస్తున్నాను, తింటున్నాను, ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, టీవీ జూస్తున్నాను. ఇంతే. ఇదే ఇంట్రెస్ట్ గదా! అందుకే ఇలా చెప్పేసాను. అందరూ ఇలానే అనుకుంటారు గదా! ఏం జేస్తారు ఇంట్లో ఖాళీగుంటారు, తింటారు, పడుకుంటారు, పనులు చేస్తుంటారు. ఇంట్లో పనులేగా ఆ మాత్రం చేయలేరా అంటూ ఉంటారు కదా! అందుకే నేను కూడా అదే చెప్పేస్తున్నాను. నా ఇంట్రెస్ట్ అదే. తినటం, పడుకోవటం, ఇంట్లో పనులు చేయటం ఇంతే. ఇంతకు మించి నేనేం జేయను. పెద్దగా మనకి ఇంట్రెస్ట్ గూడా ఏం లేదు అనుకుంటున్నారా? ఇదంతా బయటోళ్ళు అనుకుంటున్నారండి. ఎవరో అనుకున్నోళ్ళకి వాళ్ళకి తగ్గ సమాధానం అయితే ఇచ్చాననమాట. నిజానికి నాకు కూడా కొన్ని ఇంట్రెస్ట్‌లు ఉంటాయండోయ్! ఇంట్రెస్ట్ లేకుండా ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. కాకపోతే కొంతమంది బయట పెడతారు. కొంతమంది బయట పెట్టలేరు. అదే అంతే అనమాట తేడా. ఓకే అండి. ఇంతకీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా! సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! నాకు తెలుసు మీరు చేసుకుంటారని. ఓకే. ఓకే అండి. ఇదిగో ఇక్కడైతే నేను ఈరోజు ఇంక ఈ స్టవ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నానండి. తిన్న తర్వాత ఫస్ట్ గిన్నెలన్నీ తోమేస్తున్నాను. తోమేసాక ఇంక ఈ స్టవ్ కూడా ఒకసారి నీట్‌గా మొత్తం క్లీన్ చేసేద్దామని ఈరోజు గురువారం కదా! రేపు శుక్రవారం ఇంక అందుకని ఈ స్టవ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నానండి. మీకు తెలుసు కదా! నేను ప్రతి గురువారం నైట్ ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటానని. ఇంక అలాగే ఈరోజు కూడా స్టవ్ అంతా నీట్‌గా తోమేస్తున్నానండి. అదేవిధంగా షింక్ దగ్గర కూడా నీట్‌గా తోమేసి కడిగి పెట్టేస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడ ఇది క్లీన్ చేసేటప్పుడు కరెంట్ అయితే 3 టైమ్స్ పోయిందండి. ఇక అలానే ఉండకుండా నేనైతే మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉన్నాననమాట. నేను కింద ఎప్పుడు గిన్నెలు తోముకున్న స్టాండు సెల్ఫ్‌లో పెడుతూ ఉంటాను కదా! ఇక అలాగే ఆ స్టాండు అక్కడ పెట్టిన కాడ అదంతా నీట్‌గా పుల్లల చీపిరితోటి కొంచెం లైజాలేసి నీట్‌గా కడిగేసాననమాట శుభ్రంగా. అది కడిగేసిన తర్వాత కరెంట్ వచ్చేసింది. ఇంక అప్పుడైతే నేను మళ్ళీ ఈ స్టవ్ అయితే క్లీన్ చేయటం వీడియో అయితే షూట్ చేశాననమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం షింక్ దగ్గర కూడా నీట్‌గా షింక్‌ని కూడా క్లీన్ చేసేద్దామని క్లీన్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి మనం గిన్నెలు తోముకునే పీచు ఉంటుంది కదా! స్క్రబ్బరు దాంతోటే ఈ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేయకూడదండి. దీనికి సెపరేట్‌గా వేరే పెట్టుకోవాలి. మళ్ళా మనం గిన్నెలు తోముకోవటానికి వేరేది ఉంచుకుంటే బావుంటుంది. ఎందుకంటే వీటికున్న క్రిములు ఇవన్నీ మళ్ళా వాటికి అంటుకుంటూ ఉంటాయి కదా! మనం వారానికి లేదా 10 రోజులకి ఒకసారైనా గానీ ఈ గిన్నెలు తోముకున్న పీచులు, స్క్రబ్బర్లు ఇవన్నీ వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటే మంచిదండి. వేడి నీళ్ళల్లో కొంచెం సేపు మరిగిస్తే మంచిదనమాట. ఏదైనా లిక్విడ్ ఏసి అప్పుడు మనకి ఏమన్నా క్రిములు లాంటివి ఉన్నా పోతాయి. అలాగే వేడి నీళ్ళు కూడా షింక్‌లో వారానికి ఒకసారి పోసామంటే ఆ షింక్ దగ్గర కూడా ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ఉంటుందండి. ఓకే అండి. నేనైతే ఇంకక్కడ షింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. తర్వాత స్టాండ్‌లో అయితే గిన్నెలున్నాయి కదా! అవన్నీ సెల్ఫ్‌లో పెట్టేసి నీళ్ళెక్కువ పడ్డాయనమాట ఈరోజు. అందుకని పుల్లల చీపురుతో ఒకసారి శుభ్రంగా కడిగేసి తర్వాత స్టిక్ తీసుకొని తుడిచేసాననమాట. ఓకే అండి. ఇంకిప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. నా పనులైతే పూర్తయిపోయినియి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.